హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. వెల్కమ్ టు నిర్మలా తెలుగువారి కుటుంబం. ఈరోజు అయితే పచ్చి అలసందల కూర ఏ విధంగా చేయాలనేది చూపిస్తాను. ఫస్ట్ స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకున్నాను. అవి బాగా చిటపటమనిన తర్వాత ఒక ఆనియన్, ఒక రెమ్మ కరివేపాకు వేసుకుందాము. ఇవి బాగా వేయించేసుకున్నాము. ఆనియన్స్ కలర్ మారేంత వరకు వేయించేసుకొనేసి వేయించుకుందాము. పచ్చి అలసందల కూర చాలా బాగుంటుందండి. దాంట్లోకి వచ్చి నేను క్యారెట్, బీన్స్, ఆలు వేసి చేసుకుంటున్నాను. పచ్చి అలసందల కూరలేకి చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే. ఆనియన్స్ గోధుమ కలర్లోకి మారిపోయాయి కదండి, వేయించుకున్నాను కదా. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకున్నాను. అది కూడా బాగా వేయించుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇది వేగేటప్పుడు కొంచెం నీళ్ళు వేద్దామండి, ఎందుకంటే అడుగంటకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం నీళ్ళు వేసుకుంటే కన్నా బాగుంటుంది. వేగేటప్పుడు అడుగంటకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా కలర్ మారేంత వరకు వేయించుకుందామండి అల్లం వెల్లుల్లి పేస్టు. చూడండి, ఈ విధంగా కలర్ మారింది కదా. తర్వాత పండు టమోటా, ఒక పెద్ద సైజు టమోటా ఒకటి వేసుకున్నాను. అది కూడా బాగా మగ్గనిద్దాము. తర్వాత వేగేటప్పుడే కొంచెం ఉప్పు వేసుకుందామండి, రాళ్ళుప్పు. మీకు ఆల్రెడీ నేను కొన్ని వీడియోలో చెప్పాను కదండి, టమోటా తొందరగా మగ్గుతుంది రాళ్ళుప్పు వేసుకుంటే. ఎక్కువ రాళ్ళుప్పే వేసుకొని వండుకుంటే టేస్ట్ కూడా బాగుంటుందండి కూర. ఎందుకంటే సాల్ట్ కంటే రాళ్ళుప్పు అయితే ఇంకా టేస్ట్ బాగా వస్తుంది కూర. చూడండి, ఈ విధంగా మగ్గిపోయింది కదా టమోటా. తర్వాత పుదీనా, కొత్తిమీర వేసేసుకొని ఆయిల్లో బాగా వేయించుకుందాం. ఇది వేయించేసేసుకునేసి తర్వాత పసుపు వేసుకుంటున్నాను. ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని కూడా వేయించేసుకుందాం. కొంచెము పసుపు వాసన పోయేంతవరకు వేయించుకోవాలి కదండి. తర్వాత వచ్చి వెజిటేబుల్స్ వచ్చి బీన్స్, క్యారెట్, ఆలు ఈ 3 కట్ చేసి పెట్టుకున్నాను, చెక్కు తీసి. అవి కూడా వేసేసుకున్నాను. దాంతోపాటు పచ్చి అలసందలు కూడా కడిగి పెట్టుకున్నానండి, ఒలిచేసి. అవి కూడా వేసేసుకున్నాం. పచ్చి అలసందలు చాలా బాగుంటుందండి. చపాతీ లేక బాగుంటుంది, రోటీ లేక బాగుంటుంది, రొట్టెలు లేక బాగుంటుంది, ఇంకా సద్ద రొట్టి, జొన్న రొట్టె లేక సూపర్గా ఉంటుందండి ఈ కూర. తర్వాత రాగి సంగటి లేక బాగుంటుంది, దోశ లేక కూడా సూపర్గా ఉంటుందండి ఇది. ఈ విధంగా వేసేసుకున్నాను. అలసందలంతా కడిగేసి వేసుకున్నానండి. వెజిటేబుల్స్ ప్లస్ అలసందలు అన్నీ వేసి కలిపేసేసుకునేసి ఈ విధంగా కొంచెం ఆయిల్లో మగ్గనిద్దామండి. ఇవన్నీ మగ్గనిచ్చేసుకున్న తర్వాత మూత పెట్టి మగ్గనిచ్చుకుందాం. చాలా బాగుంటుందండి. ఎంతమందికి తెలుసు, కొన్ని ఏరియాలో అయితే ఊదరకాయలు అంటారు, ఇవి ఊదర్లు అంటారు అనుకుంటా నేను. మాకైతే అలసందలు అంటారండి మా రాయలసీమ సైడు. తర్వాత ధనియాల పొడి వచ్చి ఒక చిన్న స్పూన్తో 1.5 స్పూన్ వేసుకున్నాను. కారం వచ్చి పెద్ద స్పూన్తో 1.5 స్పూన్ కారం వేసుకున్నాను. తర్వాత గరం మసాలా కూడా చిన్న స్పూన్తో 1.5 స్పూన్ వేసుకున్నానండి. ఊదర్లు అంటారు అనుకుంటా అండి, కొన్ని చోట్ల ఇది ఊదర్లు అని అంటారు. మా సైడ్ అయితే అలసందలు అంటారు. మా సైడ్ అయితే ఫేమస్ అండి. ఈ చలికాలంలో అంటే డిసెంబర్, జనవరిలో వచ్చి చేన్లలో బండేటివి వస్తాయండి. మామూలుగా అయితే హైబ్రిడ్ వస్తాయి. చేన్లలో బండేటివి వచ్చి చాలా టేస్ట్ ఉంటాయండి, చాలా టేస్ట్ ఉంటాయి. తర్వాత మసాలా అంతా వేగిపోయిన తర్వాత కొబ్బరి అండి, పచ్చి కొబ్బరి పేస్ట్ వేసుకుంటున్నాను. పచ్చి కొబ్బరి పేస్ట్ వేస్తే ఏ కూరకైనా సూపర్గా ఉంటుందండి. ఇంకా పచ్చి కొబ్బరి పాలు కూడా పోస్తారు, కాకపోతే నేను ఇంకా గ్రేవీ బాగా వస్తుందని పచ్చి కొబ్బరి వేసుకుంటున్నాను. అట్లే పాలు పోసుకున్నా కూడా పచ్చి కొబ్బరి పాలు చాలా బాగుంటుందండి ఈ కూర. ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా చాలా రుచిగా, చాలా అద్భుతంగా బాగుంటుందండి. ఈ విధంగా అంతా మసాలా కూడా, ఈ కొబ్బరి కూడా బాగా వేగాలి కాబట్టి మసాలాలో వేయించుకుందాం కొంచెము. చూడండి, బాగా కలర్ మారేంత వరకు బాగా వేగిపోయింది కొబ్బరి కూడా, మసాలా. కొంచెం పచ్చి కొబ్బరి వేస్తే టేస్ట్ బాగా రెట్టింపు అవుతుందండి, అందువల్ల. ఈ విధంగా కొంచెం నీళ్ళు కూడా వేసేసుకున్నాను, జార కడిగి. తర్వాత మనం తగినంత నీళ్ళు వేసేసుకుందాము. వేసేసుకొని మళ్ళీ కొంచెం పుదీనా, కొత్తిమీర పైన కొంచెం ఉందండి, పక్కన తీసి పెట్టుకుంటే అది వేసేసుకునేసి ఒక 2 విజిల్లు పెట్టేసుకుంటే చాలు. 2 విజిల్లు రావాలా. కుక్కర్ మూత పెట్టేసుకొని 2 విజిల్లు వస్తే చాలు, కూర రెడీ అయిపోతుంది. ఇది కొంచెం గట్టిగా చేసుకున్నా బాగుంటుంది, కొంచెం ముద్దలేకైతే, రాగి సంగటిలేకైతే కొంచెం మీడియంగా చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది కూర. ఇది రెడీ అయిపోయిందండి, విజిల్ వచ్చేసింది. కుక్కర్ కూడా చల్లారింది, మూత కాబట్టి తీసి చూద్దాము. చూడండి, కొంచెం పొగలు వస్తుంది, ఇప్పుడే చల్లారింది కాబట్టి చూపిస్తున్నాను. ఇదైతే ఇంకా కొంచెం గట్టిగా అవుతుందండి, చాలా గట్టిగా అయిపోతుంది. ఇప్పుడే కదా దించాను, చల్లారింది అనుకో గట్టిగా వచ్చేస్తుంది కూర. చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఇప్పుడైతే సర్వింగ్ బౌల్ పెట్టేసుకొని చూపించేస్తాను.
చూడండి రెడీ అయిపోయింది కదా. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.